నమస్తే అండి. ఏమండి, అగ్రవర్ణ కులస్తులు మాత్రమే ఆడవాళ్ళ, అగ్రవర్ణ కులస్తులు ఉండే మహిళలు మాత్రమే మహిళలా అని ఈ నిరుపేద దళితునైన నేను ప్రశ్నిస్తున్నా సమాజాన్ని. కులమతాల అతీతంగా నన్ను చంపాలనున్నా, కులమతాల అతీతంగా నన్ను నరకాలనున్నా ఈ వీడియో మొత్తం పూర్తి చూసినాక అప్పుడు మీరు మాట్లాడండి. చెరుకుపల్లిలో, నిడుపురుల్లో ఇంటి చుట్టుపక్కల మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు చంద్రబాబు నాయుడు పేరు చెప్పి, దుళ్ళపల్లి నరేంద్ర పేరు చెప్పి, మోపు వెంకటరమణ పేరు చెప్పి 24 గంటలు చంద్రబాబు నాయుడు అంటారా, తలక నరికేయబోతున్నారు, లింగం కోసేయబోతున్నారు, పిచ్చోని చేపించబోతున్నారు, ఎన్కౌంటర్ చేపించబోతున్నారు, నువ్వు అట్టంట, నువ్వు విట్టంట, నీ అమ్మ లంజి అంట, నీ అమ్మ లంజి రకం చేయటం, నువ్వు పుట్టావంట, నీ అమ్మ పెద్ద వ్యభిచారంట, పుట్టుకతోనే నీ తల్లి వల్ల నీకు ఎయిడ్స్ వ్యాధి వచ్చిందంట అని 24 గంటలుగా 365 రోజులుగా చెరుకుపల్లిలో, నిడుపురులో తెలుగుదేశం వాళ్ళందరూ ఒక పేదవాడినైనా నన్ను, నా కుటుంబాన్ని దేశం మొత్తం లైవిచ్చి అవమానపరుస్తుంటే ఇది అంటరానితనం కాదా, వివక్ష కాదా, ఇది కుల వివక్ష కాదా, అంటరానితనం కాదా, పక్షపాతం కాదా, ఇది న్యాయమేనా అని అడుగుతున్నా. నాకు 40 సంవత్సరాలు ఉన్నాయి. నాకు దగ్గర 39 సంవత్సరాలు నా వయసు. 39 సంవత్సరాల వయసు, 39-40 సంవత్సరాల వయసు. చంద్రబాబు నాయుడిని వాళ్ళ ఆవిడని ఎవరో ఏదో అన్నారని అసెంబ్లీలో అతను మీడియా ముందు వచ్చి ఏడ్చాడు కదా, మా ఆవిడని పలానోడు అట్టన్నాడు ఇట్టన్నాడు అని ఏడ్చాడు కదా. అతను ఏడ్చాడా లేదా? దేశం మొత్తం మీడియాలో మొత్తం చూపించారుగా, అమ్మ అతను ఏడ్చాడు, అతనికి ఏడ్చాడు, అతనికి ఏదో అన్యాయం జరిగింది, అవమానం జరిగిందని. మరి ఇక్కడ ఒక దళిత కుటుంబాన్ని బహిరంగంగా ఒక పేదవాడిని, వాడి అమ్మని వ్యభిచారంటూ నా తల్లిమానాలు 4 సార్లు నా కళ్ళ ద్వారా దేశం మొత్తం చూపిస్తూ ఇటువంటి కృత్రిమ మేధశక్తి, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి 24 గంటలు మనల్ని అవమానపరుస్తుంటే మరి పోలీసులు బతికున్నారా, చచ్చిపోయారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బతికున్నాడా, చచ్చిపోయాడా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ బతికున్నాడా, చచ్చిపోయాడా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ బతికున్నాడా, చచ్చిపోయాడా? అసలు ఏంటి వాళ్ళ వల్ల దేశానికి, సామాన్య ప్రజలకి, పేదవాళ్ళకి ఉపయోగము, ప్రయోజనము అని పేదవాడు అడుగుతున్నాడు. ఏంటి అసలు వాళ్ళ వల్ల ఉపయోగం ఏంటి అని అడుగుతున్నాడు. ఇళ్ళకి, షాపులకి దిష్టి గుమ్మడికాయలు కడతామే, దిష్టి తగలకుండా గుమ్మడికాయలు దిష్టి తీసినాక తూతు అని ఊసి నేలనేసి కొడతారే, వీళ్ళు కూడా అంతే. సమాజానికి ఏం ఉపయోగం లేదు. వాళ్ళు ప్రజలు వాళ్ళ ముఖాన్ని ఉమ్మూస్తారు. నేను అనట్లా, సమాజం అంటున్నమాట. అవునయ్యా, సమాజంలో అంత ఐక్యత, అంత యూనిటీ ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు? కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, ఏ ప్రాంతంలో పోనీ, ఎక్కడికన్నా పోనీ, కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ పేదవాడిని నాశనం చేస్తానికి, పేదవాడిని టార్చర్ చేస్తానికి మాకు అవకాశం వస్తాను. మేము చంపం ఇక్కడ, మాకు వస్తే మేము నరకం ఇక్కడ, మాకు వస్తే మేము నరకం అని తెగ వెయిట్ చేస్తున్నారు, ఈగర్లు వెయిట్ చేస్తున్నారు కదా, నన్ను ఏదో అవకాశం వచ్చి చంపుదామని. ఇదే ఐక్యత. ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల రాబోయే తరాలకి భవిష్యత్తు ఉండదని అర్థమైంది కదా, భవిష్యత్తు అంతా నాశనం అయిందని అర్థమైంది కదా మీకు. మరి ఇదే ఐక్యత, ఇదే యూనిటీ మీరు జగన్ కాలర్ పట్టుకునో, చంద్రబాబు నాయుడు కాలర్ పట్టుకునో, నరేంద్ర మోడీ కాలర్ పట్టుకునో, ఆంధ్ర గవర్నర్ కాలర్ పట్టుకునో, ఆంధ్ర హైకోర్టు జడ్జి కాలర్ పట్టుకునో, సుప్రీంకోర్టు జడ్జి కాలర్ పట్టుకునో, రాష్ట్రపతి కాలర్ పట్టుకునో, పోలీసు డీజీపీ కాలర్ పట్టుకునో, సెంట్రల్ హోమ్ మినిస్టర్ కాలర్ పట్టుకుని అడిగే దమ్ము ఉందా మీకు? ఉందా? ఇదే ఐక్యత ఉందా మీకు? కులమతాలకి ఎవరికైనా గుంపులో గోవిందం గారు ప్రతి ఒక్కడూ వస్తాడు. గుంపులో గోవిందం గారు నలుగురిలో నారాయణ. అది ఒక పేదవాడి మీదకైతే అబ్బా, ఇంట్లో ఈగల కంపు కొట్టేవాడైనా, ఇంట్లో దరిద్రుడైనా, నిష్ఠ దరిద్రుడిని, ఇంట్లో చల్లని బెప్పంగాడు కూడా సమాజంలో రెచ్చిపోతాడు. ఒక పేదవాడి మీదకి వచ్చేసరికి సమాజం ఈ విధంగా రెచ్చిపోతున్నారే. అసలు మీరేమనుకుంటున్నారు సమాజం? అసలు మీ మట్టికి మీరేమన్నా ఏ పాపం చేయనోళ్ళు, మీ మట్టికి మీరు ఏ తప్పు చేయనోళ్ళు, మీ మట్టికి మీరు ఎవరితో అబద్ధం చెప్పనట్టు, మీ మట్టికి మీరు ఎవరిని ముద్దు పెట్టుకున్నట్టు, తప్పు చేయనట్టు, పాప ఆలోచన చేయనట్టు, ఒకళ్ళ గురించి తప్పుగా మెదడులో కూడా ఊహించుకోనట్టు ఏమనుకుంటున్నారు మీరు? సమాజం ఒక లైట్ ఉంటుంది, ఆ లైట్ ఇక్కడ పెట్టినా ఒకటే కాంతి ఇస్తుంది, ఇదే లైట్ని ఎత్తుకెళ్ళి ప్రపంచంలో ఎక్కడ పెట్టినా ఒకే కాంతి ఇస్తుంది. అటువంటప్పుడు ఈ కృత్రిమ మేధశక్తి, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నన్ను కాదు, నా కుటుంబాన్ని కాదు, జగన్ కాదు, నరేంద్ర మోడీని కాదు, అమిత్ షాని కాదు, నారా చంద్రబాబుని కాదు, అమెరికా అధ్యక్షుని కాదు, ఎవరినైనా, ఏ పాస్టర్ని కాదు, ఇమాముని కాదు, పూజారిని కాదు, ఎవరినైనా వాళ్ళని, వాళ్ళ కుటుంబాన్ని ఈ విధంగా
చండాలంగా చిత్రీకరించవచ్చు, చండాలంగా చూపించవచ్చు. చుట్టుపక్కల ఇట్లా మనుషులు పెట్టి నన్ను ఎలా చేస్తున్నారో అలా చేసి నీచులు చూపించి కొట్టేద్దాం, చంపేద్దాం, కోర్టులు వద్దు, కేసులు వద్దంటే సమాజం ఒప్పుకుంటారా? వాళ్ళని కూడా అలానే ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నీచులు నేను చూపిస్తాను. నా చేతిలో అధికారం, చట్టాలు అన్నీ నా దగ్గర ఉంటే నేను దుర్నయపరిచి నేను కూడా ఈ విధంగా చేసి వాళ్ళని చంపేద్దాం అంటే సమాజం ఒప్పుకుంటారా? అప్పుడు కులమతలు ఐక్యంగా వస్తారా? పార్టీలకు అతీతంగా ఐక్యంగా వస్తారా? వ్యవస్థలు అందరూ ఐక్యంగా వస్తారా? గవర్నర్లు, రాష్ట్రపతులు, హైకోర్టు, సుప్రీంకోర్టులు అందరూ ఒప్పుకుంటారా? అసలు ఆ విధంగా ఆలోచించాలన్నా కూడా మైండ్ బ్లాక్ అయింది కదా. మరి దళితుడైతే ఏంటి ఇక్కడ? ఇప్పుడు దళితుడు వాడు ముందే పద్ధతి ప్రకారం నన్ను ఈ పరిస్థితిలో పెట్టాడు కదా. సామాజికంగా, ఆర్థికంగా, కుటుంబ ప్రకారం, వృత్తి ప్రకారంగా సర్వనాశనం చేశాడు కదా. అష్టదిగ్బంధనం చేసేసి ఆఖరికి మా స్థలం కూడా పక్కన, మా ఇంటి పక్కన వాడు మోపుతో వెంకటరమణ గాడు ఆ పక్కన బేతల విజయరాజు వాడి చేత దారి మూసేస్తాడు, రేకుల షెడ్ వేస్తాడు. వాడు డబ్బులు ఇక్కడ ఏడిపించుతున్నాడు. నేను ఈరోజు మాట్లాడుతున్నా జూలై నెల 31వ తారీఖు 2025 సంవత్సరం ఉదయకాల సమయం 10 నుంచి 10:30 గంటల మధ్యలో ఇది రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టబోతున్నా. వాళ్ళు స్థలం పెట్టేసుకుని డబ్బులు ఇవ్వకుండా నిస్సహాయులు, అమాయకులు, మూర్ఖులైన మా అమ్మ అక్కలను అడ్డం పెట్టుకుని అప్పుడేదో మా ముఖాన్ని వేస్తూ మళ్ళీ బెదిరిస్తూ మా వాళ్ళని 2.5 లక్షల సెంట్ అయితే 1,30,000 గంట కట్టి 1,30,000కి ఎంత గంట కడుతూ ఆ స్థలం కూడా 1 సెంట్ తెచ్చి 1 సెంట్ తీయకుండా ఏడిపించి తింటూ నాకు ఊపిరితిత్తులు పాడైపోతున్నాయి. నాకు ఎలుకలు చిప్పు పెట్టి ఎలుకలు పెట్టి కరిగిచ్చారు. రూపాయలే మా అమ్మలు మక్కలు ఒకప్పుడు కొన్ని నెలలు పోయిన సంవత్సరం. ఇప్పుడు మూతిదో ఇటు వస్తుంది ఎలికి మూతిలాగా. ఈ చుట్టుపక్కల నీళ్లు కారుతున్నాయి, నీళ్లు కట్టుతున్నాయి. బ్రెయిన్ చెవులో నుంచి నీళ్లు వస్తున్నాయి. ఆ బ్రెయిన్ కోమలోకి వెళ్ళిపోతున్నా. మొన్న శ్రావణ శుక్రవారం ఎప్పుడు ఏ తారీఖున 25వ తారీఖు ఆ జూలై నెల శ్రావణ శుక్రవారం మొదలైంది కదా వీళ్ళ భాషలో. ఆ రోజు నేను ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తే అతను ఏదో ఇంజక్షన్ చేశాడు. ఆ రోజు కడుపంత విపరీతం నొప్పి, మోషన్లో రక్తం వచ్చేసింది, ఇక్కడంతా గ్యాస్ పట్టేసిక ఏదో చేస్తున్నాను. నన్ను తినే అట్లేట్లో స్లో పాయింట్ చేసేస్తున్నారు. నాకు ఊపిరితిత్తులు ఎప్పుడు పాడైపోతాను తెలీదు. అది ర్యాట్ బైట్ వైరస్ ఫీవరు వచ్చి పోతాను తెలీదు, కుష్టి వ్యాధి వచ్చిపోతాను తెలీదు. అసలు నువ్వు ఏకంగా ఎయిడ్స్ వ్యాధి అంటున్నావు, కానీ నాకేమో హెచ్ఐవి వైరస్ కూడా లేదు. నేను అంటున్నా ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వాళ్ళు ఒక మా మాలల్లోనే ఉంటారా? దళితుల్లోనే ఉంటారా? ఇతర కులాల్లో వాళ్ళు ఎవరు ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వాళ్ళు ఉండరా? అసలు వాళ్ళకి రావా? కరోనా వాళ్ళకి రాదా? ఎయిడ్స్ వ్యాధి వాళ్ళకి రావా? మరి ఇదే టెక్నాలజీ ఉపయోగించి ఈ అగ్రవర్ణ కులాల్లో ఎవరికైనా వాళ్ళకి ఎయిడ్స్ వ్యాధి ఎందుకు వచ్చింది? వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు? వాళ్ళు ఎవరితో తప్పు చేశారు? ఇప్పుడు మా అమ్మ ఆలోచన చూపించారు, మా నాన్న ఆలోచన చూపించారు, మా కుటుంబ సభ్యులందరూ ఆలోచన చూపిస్తున్నారు. వాళ్ళు ఎవరితో ఏం చేశారు, వాళ్ళు ఏం చేసింది కూడా మొత్తం మా పూర్వోత్తరాల హిస్టరీ తీసి చూపించారు. కొన్ని సంవత్సరాలుగా 24 గంటలు 365 రోజులు దళితునేనన్న నా కుటుంబాన్ని చూపించారు కదా. చూపించి చంద్రబాబు నాయుడు పేరు చెప్పి 24 గంటలు చెరుపు నడుపులలో ఎంత పబ్లిక్ అవమానపరుస్తుంటే మరి ఈ వ్యవస్థలో అట్లా కళ్ళు తెరి చూస్తున్నట్టు ఏంది అర్థం ఏంటి? ఇక్కడ అర్థం ఏంటి? మరి ఇదే పని అలా చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,00,000 మంది ఉన్నారు ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. కనీసం నాకు హెచ్ఐవి వైరస్ కూడా లేదు, కానీ ఏకంగా నువ్వు ఎయిడ్స్ అంటున్నావు. ఇటు చేసిన తప్పు నేనేం తప్పు చేశాను? నేను తప్పు చేసి నిలువున్నరకు అంటున్నా, వచ్చి నిరూపించా అంటున్నా. నేను తప్పు చేసినా నన్ను తప్పు చేసినోడు మీరు 20 సంవత్సరాలు మీరు చిత్రీకరించి మీరు తీసిన సినిమాని ప్రజలు చూపిస్తున్నారా అనేది నేను నిరూపిస్తా, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు అదే పని అగ్రవర్ణ జాతులు ఎట్టు చేసి వాళ్ళ మీద పరిశోధన చేయవచ్చా? అటు చేతానికి ఒప్పుకుంటారా రాష్ట్రపతి, గవర్నరు, హైకోర్టులు, సుప్రీంకోర్టులు? మరి ఎవడిచ్చాడు దీనికి పర్మిషను? దీనికి ఎవడిచ్చాడు పర్మిషన్? ఇచ్చిన ఎదవ నా కొడుకు ఎవడు ఈ దేశంలో? ఎవడైనా కానీ నా ప్రాణం తీస్తానన్నా కానీ ఐ డోంట్ కేర్. ఏ ఎదవ నా కొడుకు ఇచ్చాడు ఈ దేశంలో దీనికి పర్మిషను? మరి ఎవడికి పర్మిషన్ ఇచ్చే హక్కు లేదు. రాష్ట్రపతి అయినా ఊరేపిస్తా, ప్రధానైనా ఊరేపిస్తా, చంద్రబాబు అయితే ఎవడైతే నాకేమి ఊరేపిస్తా. అందుకని నేను చట్టం ముందుకు వస్తే వీళ్ళ ఆస్తులు చెప్తాయి, వీళ్ళ అధికారాలు పోతాయి, వీళ్ళ ప్రాణాలు పోతాయి, వీళ్ళ పార్టీలు పోతాయని జనాలు ఉసుకొలుపుతున్నాను నా మీదకి. నాలాంటి వాడి కొరకు జనాలు ఎందుకు కొట్టిసావాలా? వాళ్ళంటి వాడి కొరకు జనాలు ఎందుకు కొట్టిసావాలా? అంత ఐక్యత ఒక పేదవాడి మీదకి, పేదవాడిని నాశనం చేస్తానికి వచ్చే ఐక్యత. సమాజాన్ని మీద బాధ్యత మీకుంటే ఏ కులస్తుడికైనా ఏ మతస్థుడికైనా గురుబాబు ఇది సమాజానికి నాశనం బాబు, ఇది ఆపు, ఒక చట్టం నరేంద్ర మోడీ. మా హిందువుల ఓట్లయితే నీకు కావాలా? మరి హిందూ ముసుగేసుకుని హిందూ మతతత్వ ఓట్లతో అధికారంలోకి వస్తావు నరేంద్ర మోడీ.
మరి మా అమ్మాయిల మహిళలు వ్యభిచారం చేస్తున్నారు, ఇది సమాజానికి మంచిది కాదు, నువ్వు చట్టం ఎందుకు తేలవయ్యా మోడీని కాలర్ పట్టిని అడిగే దమ్ముందా ఈ భారతదేశంలో ఉడికైనా? ఏ కులస్తుడికైనా, ఏ మతస్థుడికైనా, ఏ రాజకీయ పార్టీ ఉడికైనా, ఏ వ్యవస్థలోనికైనా? మరి నరేంద్ర మోడీని అడుగు, పోయేలా అడుగు, ఎందుకు మౌనంగా ఉన్నాడు అడుగు నరేంద్ర మోడీని అడుగు, వెళ్ళి చంద్రబాబుని అడుగు, జగన్ అడుగు, పోలీసులను అడుగు, గవర్నర్లు అడుగు, హైకోర్టు జడ్జిని, సుప్రీంకోర్టు జడ్జిని అడుగు, రాష్ట్రపతిని అడుగు వెళ్ళి గల్లాలు పట్టుకుని. ఏ కులస్తుడైనా మతస్థుడైనా ఎవడురా మీరు? సమాజానికి ఇది హాని. చట్టం తేవాలా భారతదేశ ప్రభుత్వం. కుదిరితే ఈ మంచి పనికి సహకరించండి. మీరందరూ కలిసి నన్ను చంపడానికి అనుమతి ఇచ్చారనుకో ప్రజలు, రాబోయే తరాలు నాశనం అయిపోతాయి. భవిష్యత్తు ఉండదు సమాజానికి. ఈ రాజకీయ నాయకులు అనబడేవాళ్ళు, పోలీసులు అనబడేవాళ్ళు ఈ వ్యవస్థల్ని వాళ్ళు ఇష్టంగా ఆడుకుంటారు. ఒక చట్టం తేవాలా, న్యూ ఫండమెంటల్ హ్యూమన్ న్యూరో రైట్స్ యాక్ట్ తేవాలా. ఆ చట్టం తెస్తే భారతదేశంలో ఉన్న ప్రతి భారత పౌరుడు, భారతీయురాలు క్షేమంగా వాళ్ళ బ్రతికి వాళ్ళు సంతోషం క్షేమంగా బ్రతికగలుగుతారు. మీరెవడురా? ఎవడిళ్ళలో ఏ బాత్రూంలో ఎవడేం చేస్తున్నాడో, బెడ్రూమ్లో ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎవడితో తప్పు చేశాడు, వాళ్ళు ఎట్ట తప్పు చేశారు, ఎప్పుడు తప్పు చేశారు, ఏం తప్పు చేశారు, ఏంద్ర పని పాట లేకుండా జనాలు నిద్ర లేకుండా చేసి 24 గంటలు ఎవర్రా మీరు? మీరెంత, మీ ఇది అంతా అని నేనంట, నాకు అనాలని ఉంది అని నాకు సంస్కారం ఉంది, నేను మెడిమిక్ సబ్తో స్నానం చేస్తా, మైసూర్ శాండిల్ సబ్ స్నానం చేస్తా అని నేను మీకులాగా మోకత్ తెలివితేటలు చూపించవచ్చు. అయిపోయిందా? ఏం అతి తెలివితేటలు చూపిస్తున్నారు? వీడు చేసిన తప్పు అన్న. ఏం తప్పు చేశానా నేను? నారా చంద్రబాబు నాయుడు అనే పేరు చెప్పండి, ప్రతి 30 నిమిషానికి, ప్రతి 30 సెకండ్లు, ప్రతి నిమిషానికి ఊపిరి పీల్చుకొని టచ్ చేస్తున్నాడండి. మరి సైకో టచ్ అనరా? సైకలాజికల్ మెంటల్ ఎమోషనల్ హెరాస్మెంట్ అనరా దీన్ని? తెలుగుదేశం పార్టీ పేరు చెప్పి మరి చేస్తుంటాయి. మరి ఇది తెలుగుదేశం రాజకీయ గురు, అది కుట్ర అనరా? అంటారా అనరా? అసలు మీకేంటి భయం చట్టం ముందు రావడానికి? చంద్రబాబు కానీ జగన్ కానీ మీకేంటి భయం అసలు చట్టం ముందు రావడానికి? మీరు ఏ తప్పు చేయనప్పుడు నేను తప్పు చేశానని నిరూపిస్తే నా తలకు తీసుకో అంటున్నా. ఇదే లైవ్లో నన్ను అవమానపరిచి నన్ను, నా కుటుంబానికి కొన్ని సంవత్సరాలుగా. సో ఇదే లైవ్లో చట్టం ముందుకు రా. ఈ విషయంలో చంద్రబాబు, జగన్, నరేంద్ర మోడీ అందరూ కట్టగలిసి వచ్చి నాకు ఇబ్బంది లేదు, అన్ని వ్యవస్థలు కట్టగలిసి వచ్చి నాకు ఇబ్బంది లేదు. ఇదే లైవ్లో చట్టం ముందు రావడానికి మీకు భయం ఏంటి? మీరు ఏ తప్పు చేయనప్పుడు చట్టం ముందుకు వచ్చి ఇదే లైవ్లో నిరూపించి నన్ను నిలువు నరుక్కో అంటున్నాడు ఈ పేదవాడు. కానీ 25 సంవత్సరాలుగా నా శరీరాన్ని, మెదడుని, ఆత్మని వాళ్ళ చేతిలో పట్టి బంధించి నన్ను నేరస్తులుగా చిత్రీకరించి నాకు బ్రెయిన్ మ్యాప్ కొట్టి వాడు నా బ్రెయిన్లో, నా మెదడులో నింపిన జ్ఞాపకాలు, ఆలోచనలు, పాత జ్ఞాపకాలు మీకు చూపిస్తూ అక్కడ వాస్తవం 5% నిజమున్నా 95% అగ్యుమెంటేషన్ అంటారు. ఇట్లా హార్డ్వేటర్ ఇల్యూజనేషన్ నాకు వినపడతా ఉంటే చుట్టుపక్కల చెప్తా ఉంటారు. హార్డ్వేటర్ ఇల్యూజనేషన్ మీరు చూస్తారు, విజువల్ పర్సెప్షన్ అనేది మీరు చూస్తారు. అట్లా మీకు చూపిస్తూ అగ్యుమెంటేషన్ చేస్తూ నన్ను 24 గంటలు, ఏ మనిషికైనా భూమి మీద 24 గంటల కామపు కోరికలు, కామపు వాంఛలు ఉంటాయండి. మనుషులా, జంతువులా మీరు? నాకు వీళ్ళు పుట్టిస్తుంది వాస్తవం స్పష్టంగా అర్థమవుతుందిగా, తెలుగుదేశం ఒకటి చేపిస్తుంది. మరి ఏంది మీ వల్ల ఉపయోగం ఏంది? పోలీసుల వల్ల, గవర్నర్ల వల్ల, రాష్ట్రపతుల వల్ల సమాజానికి ఏంది ఉపయోగం? ఏంది? నన్నంటే తలకాయ తీసేస్తారని ఒకడు, లింగం కోస్తారని ఒకడు, 4 కోస్తారని ఒకడు, పిచ్చోడిని వేసి లింగం కోసి సమాజంలో వదిలేస్తారని ఒకడు, కాళ్ళు చేతులు కట్టి కుక్కను వదిలేస్తారని ఒకడు, వట్టకాయలు కుక్కల చేత కరిపిస్తారని ఒకడు, ట్రైన్ కింద కాళ్ళు ఎదురు కొట్టేస్తారు ఒకడు, చీకటి కొట్లు పెట్టి ఎలకను వదులుతారు, చీకటి కొట్లు పెట్టి కుక్కను వదులుతారు, ఎన్కౌంటర్ చేస్తారు, పెట్రోల్ పోసి కాలు చేపిస్తాడు, ఆడవుడు మోపిది అంటారు, నిజాం పట్టిది చంపేస్తాడు. ఎవడండి? 1999 నుంచి 2004 దాకా రేపల్లికి ఎమ్మెల్యే ముమ్మన వెంకట సుబ్బయ్య, 1999 నుంచి 2004 దాకా ముఖ్యమంత్రి చంద్రబాబు, 1999 నుంచి 2004 దాకా పొన్నూరుకి ఎమ్మెల్యే దుడుపల్లి నరేంద్ర, 2004 వరకు జగన్ అనేవాడు ఎవడు తెలియదు, ఎక్కడో బెంగళూరులో వ్యాపారం చేసుకుంటున్నాడు. అంటే ఇది జగన్ కాదు మొదలుపెట్టిందని అర్థమవుతుందిగా. మరి ఇంకా నేను జగన్ నేను ఎందుకు అనాలా? ఈ ఆట స్పష్టంగా అక్కడ మొదలుపెట్టింది చంద్రబాబుని, అక్కడ ప్రభుత్వం అర్థమవుతుందిగా. నెక్స్ట్ ఇంకోటి, 1999 నుంచి 2004 దాకా రేపల్లికి ఎమ్మెల్యే ముమ్మన వెంకట సుబ్బయ్య తెలుగుదేశం, 2004 నుంచి 2009 దాకా రేపల్లికి ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు కాంగ్రెస్, 2009 దాకా కూడా నువ్వు చెప్పి మోపి వెంకటరమణ ఎవడు తెలీదు. మరి చంద్రబాబు నాయుడు పేరు చెప్పి చుట్టుపక్కల వాళ్ళందరూ మోపి వెంకటరమణ నేను నిజాం పట్టణం తీసి చంపేస్తారంట, నీకు ఎప్పుడు చిన్నప్పుడు ఏందో ఎయిడ్స్ ఉందని తెలుసంట, అక్కడ తీసుకొని నరికేస్తారు, రేపలు తీసుకొని నరికేస్తారు. అసలు నా మోపి వెంకటరమణ ఎవడు? 2009 దాకా ఆట మొదలుపెట్టింది ఎవడో, మాట మొదలుపెట్టింది ఎవడో?
ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ వాడు 2009లో వస్తే 2000 సంవత్సరం నుంచి 2009 దాకా నన్ను ఎవరు ఎందుకు కొట్టలా? నేను నిజంగా ఎవరు తప్పు చేస్తే అప్పటిదాకా నన్ను ఎందుకు ఎవరు కొట్టలా? నన్ను ఎవరు ఎందుకు చంపలా? మీరు అన్నట్టు నా వల్ల ఎవరికన్నా నువ్వు చెప్పే ఎయిడ్స్ వ్యాధి నిజంగా ఉంటే ఎవరు నన్ను ఎందుకు కొట్టకుండా ఉంటారు, చంపకుండా ఉంటారు? నన్ను కొట్టాలి చంపాలంటే పోలీసుల అనుమతి తీసుకుంటారా? నన్ను చంపే ఉద్దేశంతో పోలీసుల అనుమతి తీసుకుంటారా? రాజకీయ నాయకుల అనుమతి తీసుకుంటారా? తీసుకోరు కదా. మరి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుందిగా. మరి అప్పుడు దాకా నన్ను నా మీద ఎవరు లైవ్ పెట్టుంటారు? మీరే చెప్తున్నారు ఇది చిన్నప్పటి నుంచి ఎయిడ్స్ వ్యాధి ఉంది అంటున్నారు. ఆ చిన్నప్పటి నుంచి ఎయిడ్స్ వ్యాధి ఉన్నప్పుడు వచ్చి నిరూపించవచ్చు కదా. నా చిన్నప్పుడు 2000 సంవత్సరం నుంచి నా మెదడు శరీరం ఆత్మ లాక్ చేశారు. దాన్ని హైవ్ మైండ్ అంటారు. 10వ తరగతిలో నేను ఎవరితో ఎంతమంది అయితే 10వ తరగతిలో నేను చూసానో వాళ్ళు అటువంటి మొక్కలు అటువంటి మనుషులే అటువంటి వాళ్ళు నా జీవితంలో పదే వస్తున్నారు. దాన్ని రిమోట్ వ్యూయింగ్ అంటారు. నా 2 కళ్ళతో నేను చూస్తున్నా, మీరు చూస్తున్నారు ఇప్పుడు. అలాగే చిన్నప్పటి నుంచి వాళ్ళు చూస్తున్నారు. ఫోన్లో అవసరంలా, వాళ్ళ కంప్యూటర్లో ఒక వెబ్సైట్ ఉంటుంది, దీనికి సంబంధించిన వెబ్సైట్. నా కొరకు బయోడిజిటల్ ఐడి 4 అంకెల నెంబర్ కొడతారు. దాని ద్వారా నన్ను కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు జీపీఎస్ ట్రాకర్ లొకేషన్ మీ బండి ఉందండి. ఇప్పుడు కొత్తగా వచ్చే బళ్ళు 4S బళ్ళు, దానికి బండికి లైట్లు వెలుగుతూ ఉంటాయి. గమనించారు? కొత్త బళ్ళు పగలపొట్ట కూడా వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా 2 వీలర్ బళ్ళు అనుకుంటే లైట్ పగలపొట్ట కూడా వెళ్తూ ఉంటాయి తక్కువ వెలుతులో. ఎందుకు అనుకున్నారు? అది జీపీఎస్ ట్రాకర్. ఒకవేళ మీ బండి ఇవ్వడం దొంగతనం చేసినా కూడా ఈ భూమండలం మీద ఎక్కడున్నా కూడా తెలుసుకోవచ్చు. అంటే దానికి చిప్ జీపీఎస్ ట్రాకర్ ఉంటుంది, దానికి జీపీఎస్ ఉంటుంది అనమాట. దాని ద్వారా కనుక్కుంటారు. అలాగే ఈ భూమండలం నేను ఎక్కడో నన్ను కంట్రోల్ చేస్తారు వాళ్ళు. నాలో ఇంటర్వ్యూ ఏరియా నెట్వర్క్ చిప్స్, ఎలక్ట్రోమైక్రో నెంబర్స్ ఇంజెక్షన్, డార్పా ఇంజెక్షన్ కొట్టేసి వీటికే చిప్ పెట్టేసి చాలు. నేను చూసేటిని బట్టి వినేటిని బట్టి ఇప్పుడు దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? చిన్నప్పటి నుంచి నన్ను వీళ్ళు పని చేసేలా చేసింది వీళ్ళే. పని తీసుకెళ్ళి రాజు ఆ అమ్మాయి అట్లా, రాజు వీళ్ళు ఎట్లా 24 గంటలు నా బుర్ర నుండి వీళ్ళు ఎక్కిస్తున్నారండి అని మీకు చెప్పినానా? అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? దాన్ని బ్రెయిన్ మ్యాపింగ్ అంటారు. అంటే వాళ్ళు నా బుర్రలో ఎక్కించిన చెత్త ఇప్పుడు మీకు చూపిస్తున్నారు. అక్కడ వాస్తవం 5% 90% వీటి చిత్రీకరించవచ్చు, ఆర్గ్యుమెంటేషన్ చేస్తారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? చిన్నప్పటి నుంచి నేను ఈ టెక్నాలజీకి బాధితున్నానని అర్థమైంది. సో ఒకసారి ఇది మొదలు పెట్టినోడితే తప్పు. మధ్యలో ప్రభుత్వాలు అంటుంటాయి, ప్రభుత్వాలు నడిపించే వ్యక్తులు మారుతారు. వ్యవస్థలు అట్టనే ఉంటాయి, వ్యవస్థలు నడిపించే అధికారులు మారుతారు, అంటే పోలీసు అధికారులు. కానీ 2020 సంవత్సరం జగన్ ప్రభుత్వం వచ్చినాక జగన్ ఒక్కడే ఎట్లా తప్పు చేస్తాడు? చంద్రబాబు నాయుడు, అటు నరేంద్ర మోడీ, అటు అమిత్ షా, ఇటు గవర్నర్లు, ఇటు హైకోర్టులు, సుప్రీంకోర్టులు, రాష్ట్రపతులు అందరు అనుమతితోనే జరిగింది కదా. ఇప్పుడు 100 మంది కలిసి ఒక మనిషిని నడిరోడ్లో కొట్టి చంపేశారు. అది వీడియోలో స్పష్టంగా ఉంది. 100 మంది కలిసి కొడతాం దేశం మొత్తం చూశారు. 100 మంది కలిసి కొడతాం. కానీ నువ్వు పోలీసుడు చుక్కని అరెస్ట్ చేస్తే అది న్యాయమేనా? 99 కలిసి ఈడొక్కడు అంటే ప్రజలు ఒప్పుకుంటారా? అదేనండి 99 మంది కొట్టి ఈడొక్కడిని అరెస్ట్ చేస్తున్నాను అడగరా? అది అన్యాయం కాదా? చెప్పాలా? అరెస్ట్ చేస్తే అందరిని అరెస్ట్ చేయి, లేకపోతే నువ్వు నీతి లేనోడితే అందరిని వదిలే. ఆ పేదోడు నాలాంటి పేదోడు కాబట్టి దేవుడే ఉన్నాడు, దేవుడు న్యాయం చేస్తాడు అన్యాయానికి, మీరు చేసిన అన్యాయానికి. అట్లాగే ఇప్పుడు మీరందరూ కలిసి నన్ను అన్యాయం చేశారు. 2024 దాకా జగన్ చేతులు ప్రభుత్వం అంతవరకు ఎవరు ఇది నాపలా? ఎవరు ఆపనప్పుడు మరి ఇప్పుడు వచ్చి ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తే అది న్యాయం ఎట్టయిద్ది? ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తే అది ఎట్ట న్యాయమైద్ది? మీరు చెప్పాలా? సరే, అసలు మీరు 2020 సంవత్సరం నుంచి ఏం చెప్తా వచ్చారండి? కరోనా ఉంది లేకపోతేనా లాక్డౌన్ అన్నారు. ఇక్కడ ట్రాఫిక్ జామే లాక్డౌనే, ఈడంతా ఈడు బ్రతికంతా పిరికినా బట్టి అన్నారా? లాక్డౌన్ అయిపోయింది, పరిశుద్ధాత్మ అన్నారు, వీడికి దురాత్మ అన్నాడు, మహాముదురు, దేశముదురు, పెద్ద క్రిమినల్ రా అన్నారా? ఈ నేమ్ చాలా అర్థం కావట్లేదు అన్నారా? వీళ్ళ అమ్మ నాన్న ముసలోళ్ళు లేకపోతేనా ఈయన్ని చంపేసేవాళ్ళని ఈ పాటికి. ఇప్పుడు దాకా వీళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తే వీళ్ళ అమ్మ నాన్న ఏమైపోతారని ఆలోచిస్తున్నాం. లేకపోతే ఇప్పుడు దాకా అన్నారు. బాగా గమనించండి అన్నారా? మా నాన్న చచ్చిపోయిన దాకా పీడిచ్చారు. ఇంటి వెనకాల మా నాన్న మానసిక వేదన గురించి చంపారు. మండు జ్యోతి వాళ్ళు ఆడవాళ్ళు. అరే మీ అమ్మ లంజరికి చెట్టలు పుట్టావు, నీకే చిన్నప్పటి నుంచి ఎయిడ్స్. అసలు చిన్నప్పటి నుంచి నా తల్లి వల్ల ఎయిడ్స్ వస్తే అప్పుడు నా తల్లి తప్పు అయింది కదా. అప్పుడు కూడా నా తప్పు కాదు, అది నాగా నేను నిరూపించుకుంటా. అసలు నాకు హెచ్ఐవి కూడా లేదు, నేను ఎవరికి భయపడే పని లేదు. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి కూడా నా ప్రతి డేటా నేను ఏం చేశాను, ఏ సమయంలో నేను ఎక్కడున్నాను, ఏ సమయంలో ఎవరితో మాట్లాడాను, నా ప్రార్థనలో నేనేం చేశాను మొత్తం వాడి కంప్యూటర్ రికార్డ్ అయింది. అంటే మీరు డబ్బులు బ్యాంక్ లాకర్లో భద్రపరుచుకుంటే అత్యంత సేఫ్టీగా ఎలా ఉంటాయో, మీరు ఇంట్లో బీరువాలో భద్రపరుచుకుంటే ఎంత సేఫ్టీగా ఉంటాయో, ప్రతి జ్ఞాపకం, ప్రతి ఆలోచన, ప్రతి ఊహ, ప్రతి పని ఆడి కంప్యూటర్ రికార్డ్ అయింది క్వాంటమ్ కంప్యూటర్లో. ఇప్పుడు నా చెవికి వినపడే ఆడియోటరీ హిల్యూషన్ ద్వారా మీరు చూస్తున్నారే కళ్ళ ద్వారా చిన్నగా కూడా మీరు పెద్దగా చూడగలుగుతారు. దాన్ని ఏమంటారంటే మైక్రో టెలిస్కోపిక్ క్వాంటమ్ ఆగ్మెంటేషన్ రియాలిటీ థియరీ అంటారు, లేదా సింపుల్ చెప్పాలంటే ఆగ్మెంటేషన్ అంటారు. అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ
అంటే నా చెవికి ఆడియోటిక్ ఇల్యూషన్ చెప్పే మాటను బట్టి అది మీకు బొమ్మలాగా వచ్చేస్తూ ఉంటుంది ఆ విజువల్ పర్సెప్షన్. అంటే ఇప్పుడు మనం టార్చ్ లైట్ వేసాం అనుకో, ఆ టార్చ్ లైట్ కిరణాలు అట్లా ప్రసరిస్తాయిగా, అలాగా ఈ రెటినాకి వెనకాల ఇక్కడ పీనల్ గ్లాండ్ విజువల్ కార్టెక్స్ ఉంటుంది. విజువల్ కార్టెక్స్ ఒక నరం ఉంటుంది, దానికి పెల్విక్ నరం అంటారు. ఒక మనిషి మెదడులో ఉండేది అది చూస్తాడు. ఇక్కడ ఏం చేస్తారంటే మనిషి మెదడులో ఇక్కడ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఉంటుంది, ఇక్కడ కృత్రిమ జ్ఞాపకాలు దాచిపడతాయి మనిషి మెదడులో, ఇక్కడ హిప్పో కాంపస్ ఉంటుంది, ఇక్కడ శాశ్వత జ్ఞాపకాలు దాచిపడతాయి మనిషి మెదడులో, ఇక్కడ అమెగ్డెల్లాలో భావోద్వేగపూరిత జ్ఞాపకాలు అంటే పగ, ప్రేమ, కోపము ఇటువంటి జ్ఞాపకాలు నేను ఇక్కడ దాచిపడతాయి మనిషి. అయితే ఈడేం చేస్తాడు, ఇక్కడ పీనల్ గ్లాండ్ ఉంటుంది మనిషికి వెనకమల, ఇది రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ తీసుకోవడానికి నా తలే యాంటీనా అనమాట. నేను ఎక్కడున్నా నేను ఒక వైర్లెస్ బాడీ ఏదో నెట్వర్క్. వాడు ఏం చేస్తాడు, దానివల్ల మెటబాలిజం చేంజ్ చేసి హార్మోన్ ఇంబాలెన్స్ చేసి కెమికల్స్ గాల్లో అప్లై చేసి నాకు ఎమెగ్డెల్లాని యాక్టివేట్ చేస్తాడు. ఎమెగ్డెల్లాని అంటే ఎమోషనల్ని, నా ఎమోషన్ భావోద్వేగ జ్ఞాపకాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు అనుక్షణం. అంటే ఎలా, చిన్నప్పుడు నుంచి నాకు తెలిసిన ఒక అమ్మాయి మహిళ ఏం బట్టలు వేసుకున్నారు, నాకు అమ్మాయి తెలిసిన ఒక వస్తువులు, మా ఇద్దరికి మాత్రం తెలిసిన సామాన్య విషయాలు మొత్తం ఇంటి నిండా పెట్టారు. బకెట్తో మొదలుపెట్టి బాత్రూమ్కి వెళ్ళంగానే ఇంటి వెనకాల ఆ దోళ్ళ భాగ్యలక్ష్మి అనే అమ్మాయి, వాళ్ళ పిల్లలు బాత్రూమ్కి వెళ్ళంగానే వాళ్ళ పిల్లల చేత గోల చేపిస్తూ ఆ అమ్మాయి చేత ఏడిపిస్తూ ఆ అమ్మాయి చేత గోల చేస్తూ, అంటే ఇక ఆ మాట వాళ్ళు మాట్లాడే మాటలు నేను ఎవరు అమ్మాయిలతో తప్పు చేసినట్టు వచ్చేస్తాను. మీరు చూస్తూ ఉంటారు దాన్ని ఆర్గ్యుమెంటేషను. వాళ్ళు ఇక్కడ అనగానే సత్యప్రసాద్ పేరు చెప్పి వాళ్ళంట వీళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట, వీళ్ళకి జీవనోభృతి కలగజేస్తారంట, చుట్టుపక్కల వాళ్ళకి బతుకు తెరువు కలగజేస్తారంట, డబ్బులు ఇస్తున్నారంట. ఇంకా వాళ్ళకి కావాల్సింది ఏముంది, 24 గంటలు తిని 24 గంటలు అరుస్తున్నారు. అట్లాగే వాళ్ళు నన్ను ఏం చేశారు, గతి లేని పరిస్థితిలో పెట్టి అష్టదిగ్బంధనం చేసేసి ఆడి స్థలం కూడా పక్కన చేత బంధించేసి ఇక్కడ నా అక్కలో పంచన పడేటట్టు చేస్తే 4 ముద్దలు వేస్తే ఇటు తిని మూసుకున్నట్టు ఉండాలా, బంధించి 24 గంటలు నన్ను హింసించాలా. అంటే 4 గోళ్ల మధ్య ఒక పిల్లిని కట్టేసి కొడితే తిరగబడిద్దే. అంటే నేను పిల్లి కంటే కూడా తీసేసినోన్నారా నేను అంటే ఆత్మగౌరవం ఎక్కువ నీకు ప్రాణం ఎక్కువ అంటే నాకు ఆత్మగౌరవం ఎక్కువ అంట, నేను ఆత్మగౌరవం ఎక్కువ అంట. ఇట్లా చేసి మా అక్కోళ్ళు రే ఇట్లా అరుస్తున్నావు రే, మా ఇల్లు ఒకరు కూడా పీకేస్తారంట, ఇంట్లో వీడియోలు పెడుతున్నాం ఇంట్లో ఒకరు పీకేస్తారంట, చుట్టుపక్కల మాత్రం బెదిరిస్తున్నా అంట. మీ అక్కోళ్ళకి ఇల్లు ఒకరికి ఉండదు, అడుక్కు తింటారు, అనాథం చేస్తారు, మాకు ఇల్లు వాకిలి కూడా లేకుండా చేస్తూ ఉంటారా అని చెప్పి గోల చేస్తూ వాళ్ళు అరుస్తున్నారు. గోల చేస్తూ వాళ్ళు అరుస్తూ మాకు ఇల్లు వాకిలి కూడా లేకుండా చేస్తూ ఉంటారా మమ్మల్ని అని చెప్పి వాళ్ళు బెదిరిస్తున్నారు. రే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఎక్కడ బతుకో, ఎక్కడ పోవాలను, రూపాయి లేదు, అనారోగ్యం పాలైపోయా, ఎవడు పని ఇట్లా సామాజికంగా అనాథం చేశారు, ఎక్కడ పోవాలా, రూపాయి లేదు, ఎలా బ్రతకాలా, సామాజికంగా అనాథన చేసినాను అంటే ఒక ముద్దేస్తే నేను ఇక అలా బ్రతికి మీరు టార్చర్ చేస్తూ ఉంటే మేము మానసికంగా సమాజం ముందు చెడ్డవాడిగా క్రిమినల్గా మిగిలిపోయి బ్రతకాలా. అంటే మీరు సమాజంలో బాత్రూంలోకి వెళ్తాం ఆలస్యం, ల్యాబొరేటరీకి వెళ్తాం ఆలస్యం, ఊపిరి పీల్చుకొని ఇట్లా ఈ 24 గంటలు నాకు తప్పుడు ఆలోచన చూపిస్తూ మీకు ప్రజలకి నా ఎమెగ్డెల్లా అది యాక్టివేట్ చేసి నా ఎమోషనల్ థాట్స్ అంటే నాకు భావోద్వేగ పూరిత జ్ఞాపకాన్ని తట్టి లేపుతా అనుక్షణం అది మీకు అనుకూలంగా చూపిస్తూ ఈడు అక్కడ ఆలు తట్టు చేసాడు, ఈడు కీలు తట్టు చేశాడు, ఈడు అక్కడ ఆలు తట్టు చేసాడు, అప్పుడు అట్టెట్ట అప్పుడు ఎట్టెట్ట 24 వీళ్ళు చెప్తున్న మాటలను బట్టే కదా మీరు ఉంటున్నారు చూస్తున్నారు కాదా. సో ఇప్పుడు నేనేమంటానంటే నిజంగా నేను చిన్నప్పుడు నేను తప్పు చేస్తే పోలీసు నిఘాలోనే ఉన్నాను కదా చిన్నప్పటి నుంచి, మరి వాళ్ళు తప్పు జరగకుండా ఎందుకు ఆపులా? ఇప్పుడు ప్రజలకి మీకేం చెప్తున్నారు, నేను చిన్నప్పటి నుంచి లైవ్లో ఉన్నానని ఏం చెప్తున్నా, వాడిని ఏమనొద్దు మీరు, వాడి ముందు అనకూడదు, వాడి వెనకాల మాట్లాడిన వాడి ముందు మాత్రం అనకూడదు, మొత్తం అక్కడ రికార్డ్ అయింది అని అంటున్నారు. అంటే అర్థమైంది అక్కడ మొత్తం రికార్డ్ అయింది, అర్థమవుతుంది కదా, చిన్నప్పటి నుంచి మొత్తం రికార్డ్ అయింది. సో నేను నా దేవుని సన్నిధికి వెళ్ళి నేనేం ప్రార్థన చేసుకున్నాను మొత్తం అక్కడ రికార్డ్ అయింది. నేను పని దగ్గర నా ఆలోచనలు ఎట్టున్నాయి, చర్చిలోకి వెళ్ళినప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉందా లేదా, నా ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, నా దేవునికి ఎట్లా ప్రార్థన చేసుకున్నాను మొత్తం రికార్డ్ అవుతాయి అక్కడ. అది మాత్రమే కాదు, వీళ్ళు కమ్మోళ్ళు 2020 సంవత్సరంలో ఈ కమ్మోళ్ళలో కోటీశ్వరులు లక్షలుగా వేసిన ఎన్నో నిందలేసి నా మీద అనుమానాలు పుట్టించి ప్రజల్లో చూద్దాం వస్తాయి ఇంకా చాలా వస్తాయి అమ్మోడు మామూలుడు కాదంట. సమాజంలో ఎవర్రా మీరు, నా మీద నువ్వు పరిశోధన చేస్తున్నావా లేకపోతే నన్ను నేరస్తూ చిత్రీకరిస్తున్నావా? ఇట్ట చిత్రీకరిస్తూ దానికి సాక్ష్యాలు సృష్టించుకుంటున్నావు. సమాజం అమ్మోడు మామూలుడు కాదంట, అమ్మోడు ఇట్టంట, నీకు బట్టలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, తిండి ఎక్కడి నుంచి వస్తుంది, వీడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి,
అమ్మో షర్ట్ వేసుకున్నాడే, ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడే, అమ్మో రాజ్యాంగం మాట్లాడుతున్నాడే, అమ్మో అందుకే రాజకీయాలు చేసాడు. ఇది పక్క తెలుగుదేశం రాజకీయ కుట్ర కాదా? నాకు నన్ను తెలుగుదేశం పార్టీ కార్డుని కొట్టించి ఒక పెయిడ్ గ్యాంగ్ స్టాకింగ్ గ్రూప్ ఉంటారు. అంటే డబ్బులు ఇచ్చి నేను ఎక్కడికి వెళ్తాను నన్ను ఒక గ్రూప్ ఫాలో అవుతారు. ఈ డబ్బులు తీసుకుని నేను ఒక కొట్టుకాడికి వెళ్ళిపోతున్నాను అనుకో, నేను ఏ కొట్టుకు వెళ్తాను ముందు ఇలా తెలుసు. ఆ కొట్టుకాడు ఈ మనుషులు పెడతాడు, దారిలో పలానా ప్రదేశంలో ఒక చోట ఒక మనుషులు పెడతాడు. 24 చేత టచ్ చేస్తారు. ఇది ఒక ఆర్గనైజ్డ్ కంప్యూటరైజ్డ్ ప్రోగ్రామ్ ద్వారా జరిగింది. ఇది ఇలా మొదలుపెట్టాల ఆట, ఇలా ముగించాల ఆట, ఇటువంటి ఆరోపణలు మొదలుపెట్టాల ఆట, ఇటువంటి ఆరోపణలతో ముగించాల ఆట. ఓకేనా? అలాగే నెక్స్ట్. ఇకపోతే ఇప్పుడు నేను మీ అమ్మాయిలతో ఏమైనా తప్పు చేసినట్టు చూపిస్తూ మిమ్మల్ని నమ్మిస్తున్నారే, అవి కూడా మొత్తం అక్కడ రికార్డ్ అవుతాయి. నా స్వచ్ఛతను తప్పు చేశానా, లేకపోతే నేను తప్పు చేస్తా, లేకపోతే నేను అవతల ఇష్టపూర్వకం తప్పు చేసామా, లేకపోతే నేనేమో తప్పు చేశానా, మొత్తం కూడా అక్కడ ఉంటాయి కదా. ఆ డేటా తీపిచ్చడానికి దానిలో ఉండాలి మీకు ఐక్యత. ఎవరికి? కులమతాలు అతీతంగా దానిలో ఉండాలి ఐక్యత. ఇది బయట తీపిచ్చడానికి. మరి పేదోడు అంత ధైర్యంగా సవాల్ చేస్తున్న భారతదేశ ప్రభుత్వానికి, వాడిని 25 సంవత్సరాలు వాడు మెదడు శరీరం ఆత్మను పట్టి బంధించి రాజకీయ నాయకులు పోలీసులు ఈ విధంగా చేస్తారని అంటున్నాడు. మరి ఆ పేదోడిని ఎదుర్కోవటానికి మీకు ఎందుకయ్యా భయము అని వాళ్ళని అడగండి అయ్యా. కులమతాలు అతీతంగా అంత ఐక్యంగా వాళ్ళని అడగండి అయ్యా. వాళ్ళ గల్లాల బట్టి అడగండి. ఓకేనా? నాకేమో హెచ్ఐవి నార్మల్ రిపోర్ట్లు ఇప్పిస్తాడు. ఓ పక్క నా తల్లి లంజి అంటాడు, పుట్టుకతో నాకు ఎయిడ్స్ అంటాడు. ఇంకో పక్క నా 2 పిల్లలు నపుంసన ముద్రేసి వదిలిపెడతారు. నా 2వ భార్య జైల్లో పెట్టిద్ది. మళ్ళీ అమ్మాయి మాట్లాడిద్ది. మళ్ళీ అమ్మాయిని ఇంకో పెళ్ళిస్తారు. 2 భార్యలు ఇద్దరు వేరు చేసుకుంటే 2 పిల్లలు కంటారు. ఇద్దరు పిల్లలు కంటారు. నాకేమో హెచ్ఐవి కూడా లేదు, నార్మల్ రిపోర్ట్లు ఇప్పిస్తారు. మరి సమాజంలోనేమో నా చిన్నతనం నుంచి 25 సంవత్సరాలు నా కళ్ళలో కళ్ళు పెట్టి చూసినా, నాకు తెలిసినా చూసినా వాళ్ళందరూ కూడా 10వ తరగతి నేను చూసిన వాళ్ళేనండి. నా విషయంలో ఎంతమంది అమ్మాయిల మహిళలు నాకు ఇప్పుడు నా ఏదో తప్పు చేసినట్టు చూపిస్తున్నారు. 24 గంటలు కూడా వాళ్ళందరూ ముఖాలన్నీ ఒకేలా ఉంటాయి, వాళ్ళందరూ పేర్లన్నీ ఒకేలా ఉంటాయి. అటువంటి వాళ్ళందరూ చెరుపు నడుపులు ఇంటి పక్కన ఉంటారు. వాళ్ళందరూ తెలియసి ఉండే, వీళ్ళందరూ తెలియసి ఉండే. అదే కుట్ర. ఓకేనా? అట్లా స్కెచ్ చేసి నా బుర్ర అక్కడ లాక్ చేసి 24 నేను మీ వంతు తప్పు చేశాను అన్నాడే, నిజంగా నేను మీ వంతు తప్పు చేశాను లేదని కూడా మొత్తం అక్కడ రికార్డ్ అయింది. ఆ డేటా తీపిచ్చండి అయ్యా. సమాజానికి భవిష్యత్తు ఉండదురా బాబు, భవిష్యత్తు ఉండదు నాయనలారా. ఓకేనా? నా మీద చేసిందే రాజకీయ ఉగ్రవాద కుట్రది. కులపిచ్చుంది దీని వెనకాల రాజకీయ ఉగ్రవాద కుట్ర ఉంది. అంటే మీకు తెలియకపోతే సాంకేతిక పరిజ్ఞానం లేనట్టు కాదు, మీకు తెలియకపోతే ఇటువంటి కుట్రలు జరగలేదు అన్నట్టు కాదు, మీకు తెలియకపోతే నా మీద ఈ టెక్నాలజీ వాడలేదు అన్నట్టు కాదు. ఇప్పుడు అమెరికాలో బాంబు పడింది, మీరు చూసారు టీవీలో, పేపర్లు విన్నారు. మన ఇండియాలో బాంబులు లేవు, బాంబులు పడలేదంటే కాదు కదా. ఏదైనా కూడా ఇటువంటి గొప్ప థామస్ ఆల్వా ఎడిసన్ ఉన్నాడు, బల్బు కనిపెట్టినాడు. 100 సార్లు ఫెయిల్ అయితే కానీ బల్బు కనిపెట్టలా. అప్పటిదాకా పిచ్చోడు చూసారు అతన్ని. 100 సార్లు కనిపెట్టినప్పుడు కదా ఇతను కనిపెట్టాడని అతను అన్నాడు, బైబిల్ నన్ను వెలిగించి నేను లోకాన్ని వెలిగించి అన్నాడు. అది అట్లాగే నా సృష్టికర్త ఆయన కృపలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. మీ కుట్ర నాకు తెలియజేశాడు. నా యేసయ్య కృప ద్వారా నేను గెలిచాను, అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి భయం పుట్టుకుని నేను కోర్టు ముందుకు వస్తే వాళ్ళు అయిపోతారని, వాళ్ళ ఆస్తులు చెప్తాతే, అధికారులు పోతే, పార్టీలు పోతాయని ఎట్లనగా నన్ను చంపాలని చూస్తున్నారు. అందుకు వాళ్ళకి భయం. రాజకీయ నాయకులు అనబడే వాళ్ళకి, పోలీసులకి పోయి వాళ్ళని అడగండి. నా ఎంట్రీ కూడినా కూడా గొడవలు అయిపోతాయి. పోలీస్ స్టేషన్ల మీద పడతారు జనాలు, గుంపులుగా ఊర్లు వచ్చి. ఇదంతా పోలీసులు చేసింది 2000 సంవత్సరం నుంచి. పోలీసులు చేసింది కుట్రలో. నన్ను ఎన్కౌంటర్ చేస్తారా? ట్రై చేయి. ఇప్పటికే నన్ను చాలా పెద్దోడిని చేశారు. నా జాతి ఎత్తుకెళ్ళి మా పొన్నూరులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బొమ్మ దగ్గర పాతేస్తారు. రాజకీయ వేట అక్కడి నుంచి మొదలెద్ది రాజకీయ యుద్ధం. మేము మాలవులం అయితే మీకేంటా, మేము దళితులు అయితే మీకేంటా, మేము క్రైస్తవులు అయితే మీకేంటా, మా కుల మతం అన్న కూడబెడుతుందా ఏంటి? సత్యం మాట్లాడతా. సత్యం మాట్లాడదు. మీకు అందరికీ కష్టమైన సత్యం మాట్లాడతా. సత్యం ఖచ్చితంగా చెప్తా. ఇది సత్యం. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎయిడ్స్ ఉంది తెలుసు అన్నారు. స్ట్రైట్గా అడుగుతున్నా, ఏం తెలుసో? నీ దగ్గర అన్ని వ్యవస్థలు నీ చేతిలో. లెజిస్లేటివ్ పవర్ ఉంది, జ్యుడిషియల్ పవర్ ఉంది, లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ పవర్ ఉంది, మనీ ఎంపవర్మెంట్ ఉంది, పబ్లిక్ ఎంపవర్మెంట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, మీడియా సపోర్ట్ ఉంది. నీకు ఇన్ని పవర్లు ఉన్నాయి కదా. కోర్టు ముందు వచ్చి నడరొచ్చి ఎన్కౌంటర్ చేయొచ్చుగా పబ్లిక్గా. ఇప్పుడు అరబ్ కంట్రీస్ తప్పు చేసినట్టు బహిరంగ శిక్షిస్తారు. అట్లాగే ఈ మతపిచ్చి రాజకీయ ఉగ్రవాద నరేంద్ర మోడీ పాలనలో దళితులకి పేదలకి ఇంత అన్యాయం జరుగుతుంది, బహిరంగ జరిగిన ఈ దేశంలో కూడా పట్టించుకోలేదన్న విషయం కూడా ప్రపంచం తెలిసింది కదా. పబ్లిక్ అని తెలుసుకున్నారా? మరి ఈ ఆంధ్రాలో కులపిచ్చి రాజకీయ ఉగ్రవాదులు ఈ విధంగా చేస్తున్నా, వ్యవస్థలో ఉన్న పోలీసుల బూటకాలు కింద బానిస కుక్కలా ప్రవర్తిస్తున్నా, దిష్టి గుమ్మడికల్లాగా ఉపయోగ సఫలమైన ఎదవలు ఉన్న వ్యవస్థల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, దక్షిణ భారతదేశాలు కానీ, భారతదేశాలు కానీ ఇటువంటి జరుగుతున్నాయి, ఇటువంటి ఘోరాలు జరిగినాయి అని ప్రపంచానికి కూడా తెలిసింది. తేల్చుకుందాం.
నా దేవుడు నా పక్షం న్యాయమంటే నాకు న్యాయం చేస్తాడు. నా తప్పు ఉంటే నా చంపు, తప్పు మీద నేను నిరూపించాను అదే పబ్లిక్లో, అదే శిక్షణ మీకు పడాలి. మరి అంతే కదా. అది కదా ఈక్వల్ జస్టిస్ అంటే, అది కదా సమన్వయం అంటే. మరి దానికి మీకు భయం ఏందా అంటున్నా? నిజం చెప్పడానికి ధైర్యం ఏందిరా బాబు? నిజానికే సత్యానికే ధైర్యం ఉంటుంది. వీడికి ఎంత ధైర్యం? ఈడు చూసుకుంటున్నాడు అంటారేంటి? ఇప్పుడు మీరు రాత్రి తింటారు, పొద్దున వెళ్ళి ఆ టాయిలెట్కి వెళ్తారు, మీరు క్లీన్ చేసుకుంటారా, పక్కింటోటి క్లీన్ చేసుకుంటారా? పక్కింటోటి క్లీన్ చేసుకుని మనకు సరిపోద్దా? కాదు కదా. మరి మీరు నన్ను సమస్యలు సృష్టిస్తే నాకు జరుగుతున్నాను నేను చెప్పుకోక ఎవడో చెప్తాడు. కుట్ర చేసిన వాళ్ళ తండ్రులు తాతలు వచ్చి అని చెప్తారా? ఏం అత్తిల్లి తేడా చూపిస్తున్నారు? వీడు చూసుకున్నాడు, ఇలా కుటుంబం నాశనం చేస్తారు, ఇలా కుటుంబాలు భవిష్యత్ తరాలు ఉండవు చేస్తారు. అసలు చట్టం ముందుకు వస్తే మీరేమవుతారు చూద్దాం. కోర్టులో కంప్లైంట్ వేస్తా, నాకు నా కుటుంబానికి పోలీస్ ప్రొటెక్షన్ ఇప్పిస్తా కోర్టు ద్వారా. ఎవడరా మీరు? ఎవరిని బెదిరిస్తున్నారు? అదే చట్టం అంటే. ఏమనుకున్నారేమో, నువ్వు సీఎం అయినా పిఎం అయినా నేరస్తుడే, చట్టం ముందు నేరస్తుడివే. జవీం జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇదే లెవెల్లో చట్టం ముందుకి రా. నేనన్నా ఉండాలా, మీరన్నా ఉండాలా తెలుద్దాం. ఇక్కడే ప్రజల ద్వారా ఎక్కడ మీకు బుద్ధి చెప్పిస్తా. ప్రజలే మీకు బుద్ధి చెప్తారు ఇప్పుడు, ఓకేనా? లేకపోతే కుట్ర బయట తీపించలేకపోతే మేము రోషం పోషం జాతులు దమ్ము ధరలను ఎదవలం మేము. నా DNA జీనోమ్ సీక్వెన్స్ ఎప్పుడు చేశారు అడగండి, నాకు బయోడిజిటల్ ఐడి ఎప్పుడు కొట్టారు అడగండి, నాకు వీటికి చిప్ ఎప్పుడు కొట్టారు అడగండి. అవి చెప్పాలా ప్రజలు చెప్పించాలి అలా కాలర్ పట్టించి. అప్పుడు నేను బాధితుడని తెలిసింది. వాళ్ళు దొంగలని తేలుతారు, వాళ్ళ దోషులని తేలుతారు. జవీం జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కోర్టుల ముందు, జడ్జిల ముందు, కెమెరాల ముందు చెప్పించాలి అవన్నీ. జవీం.